విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకొచ్చారు వైసీపీ నేత చెవిరెడ్డిని. విజయవాడ సిట్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు మోహరించారు. బారికేడ్లను పెట్టి భద్రత పెంచారు పోలీసులు. లిక్కర్ స్కామ్ కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేర్చారు. చెవిరెడ్డితో పాటు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడును కూడా చేర్చారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఈ కేసులో చెవిరెడ్డి పేరు A38గా, వెంకటేష్ నాయుడు A34గా పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలు చెవిరెడ్డికి కూడా చేరాయనేది ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సిట్ వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి పాత్రకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి అంటున్నారు. అందుకే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ కారణంగానే శ్రీలంక వెళ్లకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. అక్కడి నుంచి చెవిరెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరగబోతోంది? విచారణ, అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడము, ఎట్సెట్రా ఎట్సెట్రా, కార్వాయి ఏంటి? ప్రస్తుతం లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి ఆయన కట్టుదిట్టమైన భద్రత ఉండడం సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత రిమాండ్ రిపోర్టు సిద్ధమైన వెంటనే సిట్ కార్యాలయం నుంచి నేరుగా ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తోటి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ నడిచాయి అనేది ప్రధానంగా ఇటు సిట్ భావిస్తోంది. అందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటూ కూడా నిన్ను సిట్ చాలా సంచలనమైన ప్రకటన చేసింది. మదన్ ఎవరైతే చెవిరెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్గా ఉన్నారో ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేసిన తర్వాత లిక్కర్ కేసులో చెవిరెడ్డికి సంబంధించిన పాత్ర ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో బిజినెస్లు చూస్తున్నటువంటి చెవిరెడ్డికి సంబంధించిన సన్నిహితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా చెవిరెడ్డి గన్మెన్, అలాగే గతంలో చెవిరెడ్డికి సంబంధించిన డ్రైవర్గా పనిచేసినటువంటి హరీష్ కావచ్చు, అలాగే చెవిరెడ్డికి సంబంధించిన అసిస్టెంట్గా ఉన్నటువంటి హరీష్ కావచ్చు, అలాగే బాలాజీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను, అలాగే యద్దాల నవీన్, వీరందరూ కలిసే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులను, డబ్బు మొత్తాన్ని కూడా తరలించారని ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. ఈ అభియోగాల నేపథ్యంలోనే ప్రస్తుతం వెంకటేష్ నాయుడుతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని సిట్ కార్యాలయంలో విచారిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచబోతోంది. రైట్ వసంత్.